బ్రేకింగ్ న్యూస్ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనం కోసం వెళ్లనున్నారు. దుర్గమ్మ దర్శనం నేరుగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు పార్టీ నేతలను కలవనున్నారు సీఎం చంద్రబాబు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణంతో సంతాప దినాలు కొనసాగుతున్న కారణంగా విశేష చెప్పేందుకు ఎవరూ బొకేలు శాలువాలు తేవద్దని సీఎం చంద్రబాబు సూచించారు. కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా వద్దని పార్టీ నేతలకు చెప్పారు. మరోవైపు పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాల్లో ఉండాలని సూచించారు. ఇవాళ విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు సీఎం చంద్రబాబు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈ రోజు అమ్మవారిని దర్శించుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దర్శనం కోసం సీఎం చంద్రబాబు వెళ్తారు. దుర్గమ్మ దర్శనానంతరం నేరుగా టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు. అక్కడ కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు పార్టీ నేతలను సీఎం చంద్రబాబు కలవనున్నట్టు సమాచారం. ఇవాళ సీఎం చంద్రబాబు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకోనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, దుర్గమ్మని దర్శించుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. 11 గంటల సమయంలో అయితే కనుక దుర్గగుడిలోకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి ఇద్దరూ కలిసి సతీ సమేతంగా అయితే అమ్మవారిని దర్శించుకుని నూతన సంవత్సరం మొదటి రోజునే అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అయితే కనుక ఇటు పార్టీ సభ్యులకు కానీ లేకపోతే ఇటు కూటమి అధికారులందరికీ కూడా ఆయన దిశానిర్దేశం అందించే అవకాశం ఉన్నట్టుగా మనకైతే కనపడతా ఉంది. ప్రస్తుతం మనం దుర్గా టెంపుల్లో అయితే ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రాబోతున్న సమయంలో అయితే కనుక అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉన్నారు. ఒకవైపు భక్తుల రద్దీ కూడా ఉన్న నేపథ్యంలో అయితే కనుక కొత్త సంవత్సరం కాబట్టి మొట్టమొదటి రోజునే అమ్మవారిని దర్శించుకుంటే విఘ్నాలు తొలగి అందరికీ కూడా శుభాలు జరుగుతాయని అందరూ నమ్ముతూ ఉంటారు. కాబట్టి విజయవాడ నుంచే కాదు ఇటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులందరూ కూడా వస్తూ ఉన్నారు. అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు ముందుకు రావడం, అమ్మవారిని ఎన్నో కోరికలు కోరుకోవడం. ఎందుకంటే 2024లో ఎన్నో కష్టాలు చూసిన ప్రజలందరూ కూడా అవన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు 2025లో అంతా మంచిగా అవ్వాలి అని చెప్పేసి అంటే చిన్నపిల్లల్ని కూడా తీసుకొస్తున్నారు. ఇటువైపు వృద్ధులని కూడా ఎక్కువగానే వస్తున్న ఇదేం కనపడుతూ ఉంది మనకి. చిన్నపిల్లలు అయితే చదువు ఎక్కువగా రావాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. అయితే పెద్దలు కూడా అన్ని శుభాలు జరగాలి అంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తున్నాం కదా అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి క్యూలు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. అందరూ వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ అండి. సేమ్ టు యూ అండి. అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది? బాగా జరిగింది. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఎలా అనిపించింది? బాగానే అనిపించింది. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ అండి. అమ్మవారిని ఏం కోరుకున్నారు? ఇద్దరు కష్టం ఫస్ట్ ఇయర్లో 460 అబౌవ్ రావాలని కోరుకున్నా. 460 అబౌవ్ రావాలని కోరుకుంటున్నావా? థ్యాంక్ యూ అండి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. ఏం కోరుకున్నావు? అంతా బాగా జరగాలని, మంచిగా చదువుకోవాలని. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. పిల్లలతో వచ్చారు, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ డే కదా దుర్గమ్మ వారిని దర్శనం చేసుకోవడం చాలా బాగుంది. ఈ సంవత్సరం అయినా కొద్దిగా మాకు చాలా బాగుండాలని కోరుకుని మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి బాగా జనం ఎక్కున్నారండి. ఆయన దర్శనం బాగా జరిగింది. ఓకే, హ్యాపీగా. ఓకే, సో స్టూడెంట్స్ ఎక్కువగా మనకు కనబడుతూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీ భవిష్య. శ్రీ భవిష్య. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకోవడం? బాగుంది. ఏం కోరుకున్నారు అమ్మవారు? అవన్నీ చెప్పకూడదు. చెప్పకూడదా? ఓకే, ఏంటి ఎలా ఉంది అమ్మవారి దర్శనం? బాగుంది. ఇక్కడే నుంచి విజయవాడనేనా? విజయవాడ. హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. చెప్పండి అమ్మవారి దర్శనం ఎలా అనిపిస్తుంది? మంచిగా జరిగిందమ్మా. ఈసారి లాస్ట్ సారి మేము ఇయర్లీ వస్తాము. ఇయర్లీ 31st నైట్ అక్కడ బయలుదేరి ఇక్కడికి వస్తాం. హైదరాబాద్ నుంచి వస్తాము. హైదరాబాద్ నుంచి వచ్చారు? అవును. ఓకే, ఏం కోరుకున్నారు అమ్మవారు? ఏం కోరుకున్నానంటే అమ్మవారి దర్శనం చూసుకున్నాం. వచ్చారు సంవత్సరంలో? ఇయర్లీ వస్తాం మేము. ఇయర్లీ
సర్కిల్ అంత వస్తుంది. వీళ్ళు మా నంద్యాల నుంచి వస్తారు మా అమ్మవారి దర్శనం ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సో చూస్తున్నాం కదా, భక్తులందరూ కూడా రద్దీ ఎక్కువగానే కనపడుతూ ఉంది. అయితే అమ్మవారి దర్శనానికి అయితే కనుక భక్తులందరూ పోటెత్తుతున్నారు. ఇటు హైదరాబాద్ నుంచే కాదు, ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నారు. చిన్నపిల్లల్ని కూడా ఫ్యామిలీతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు అయితే కనుక విజయవాడ ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. మరి కాసేపట్లో అయితే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న నేపథ్యంలో అయితే కనుక అన్ని ఏర్పాట్లను చేసిన ఆలయ సిబ్బంది ఆయనకి ఘనంగా అయితే కనుక స్వాగతం పలికేందుకు అయితే కనుక వేచి చూస్తున్నారని చెప్పేసి చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.